ఇశ్రాయేలు ఒక 12 గోత్రాల పేర్లు. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జబులోను, యోసేపు, బెన్యామిన్. యేసుప్రభు యొక్క 12 మంది శిష్యుల పేర్లు. సీమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు, యోదా, తద్దైన మార్పైన లెబ్బై, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు యోదా. కీర్తనలు 15వ అధ్యాయం. కీర్తనలు 15వ అధ్యాయం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలికి వాడే అట్టి వాడు నాలుకతో కొండెములాడు. తన చెలికానికి తీడి చేయడు, తన పొరుగువాడి మీద నింద మోపడు. తన దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలవాని సన్మానించును. అతడు తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యరు. నిరపరాధికి లంచం లంచము పుచ్చుకునరే. ఈ ప్రకారము చెయ్యువాడు ఎన్నటికీ కదల్చబడడు. నెక్స్ట్ కుసుమ. కొత్త నిబంధన గ్రంథములోని పుస్తకాల పేర్లు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, రోమీయులకు 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, 1 దశలోనికలు, 2 దశలోనికలు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన గ్రంథము. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. కొత్త నిబంధనలోని పుస్తకాల పేర్లు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తల కార్యములు, రోమీయులకు 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, 1 దశలోనికలు, 2 దశలోనికలు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోదా, ప్రకటన గ్రంథము. నెక్స్ట్ హాసిని. మౌనిక రామ్మ. యెరూషలేము గుమ్మాల పేర్లు తెలుగు, ఇంగ్లీష్ చెప్తుంది. తర్వాత 1వ కీర్తన. పరిశుద్ధ పట్టణం యొక్క 12 గుమ్మాల పేర్లు. సూర్యకాంతపురాయి, నీలము, యమనారాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సువర్ణరత్నము, గోమేధికము, పద్మరాగము, సువర్ణ లసనీయము, పుష్యరాగము, సుగంధము. In English. Jasper, sapphire, chalcedony, emerald, sardonyx, sardius, chrysolite, beryl, topaz, chrysoprasus, jacinth, amethyst.
కీర్తనలు 15 అధ్యాయం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలికతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, తన దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. అతని ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధి చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నటికీ కదల్చబడదు. హాసనే కీర్తనలు 119. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యుడు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో వెదుకువారు ధన్యుడు. వారు ఆయన మార్గములను నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనట్లుగా నా ప్రవర్తన ఎంత సిద్ధపడి ఉన్నదని ఎంత మేలు. నీ ఆజ్ఞలను నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేర్చుకున్నప్పుడు గైకొందును. నాకు బొత్తిగా విడిదించకము. యవనస్తులు దేని చేత తమ నడత సిద్ధపరచుకొందురు. నీ వాక్యముల చేత దాన్ని జాగ్రత్తగా చూచుకుని చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను. నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకము. Psalms 119. God blessings belong to those who live purely. Great blessings belong to those who follow his rules. Thus they seek him with all their heart. They don't do wrong, they follow his ways. Lord gave us instructions and told us to obey them. How I wish I could be more faithful in obeying your laws. Then I never feel ashamed when I closely at your commands. The more I understand how fair your laws, the more sincerely I will praise you. I will obey your word. I will obey your laws, so please don't leave me. How can a young person live a pure life? By obeying your laws. I will try with all my heart to serve you. Help me to obey your commands.